థ్యాంక్ యూ సార్. సో సో ఇప్పటిదాకా విన్నారు కదా. సో ఒక్కొక్కరు చాలా లీడర్స్ అందరు చాలా బాగా మాట్లాడినారు. సారు కూడా చాలా డిఫరెంట్, అందరికీ హిందీ అర్థమై ఉంటుంది, నేను దాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదు. సార్ వాళ్ళు వాల్యూమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఎథిక్స్ కానీ, హోమ్ టీమ్ కానీ, తర్వాత నెట్వర్క్ కానీ, డ్రీమ్స్ కానీ అన్నిటిని కవర్ చేసి నక్షల్లో చెప్పినారు సారు. చాలా థ్యాంక్స్ అన్నమాట. సో మేము కూడా ఏంటంటే ఈ టాపిక్ సంబంధించినటువంటి మా ఎక్స్పీరియన్స్, మా అండర్స్టాండింగ్ ప్లస్ మా ఇన్పుట్స్ మేము నేర్చుకున్నది, మేము చేస్తున్నది ఏదైతే ఉందో దాన్ని మేము కొన్ని పాయింట్స్ రూపంలో మేము సమాప్ చేస్తాము. సో దీంట్లో ఫస్ట్ మేడం మాట్లాడతారు. సో ఓవర్ టు యూ అరుణమూర్తి. हाय एवरीवन, गुड इवनिंग। फर्स्ट ऑफ ऑल देवे सर, मंजू मैम के लिए बहुत बहुत धन्यवाद। सर मैम बहुत अच्छा सा इंफॉर्मेशन दिए, थैंक यू सो मच सर मैम। और సారీ తెలుగు అది తర్వాత ఏంటంటే నా పేరు అరుణ, నేను హౌస్ వైఫ్ ని. హౌస్ వైఫ్ తో పాటు ఎంబీఏ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, పద్మస్వామి కనిపించినారు, చాలా రోజులైంది, మిస్ చేసుకుంటా ఉన్నాము. తర్వాత అది రాజశేఖరు, చాలా హ్యాపీగా లలిత, రమేష్ కపల్ తోటి ఇట్లనే మీరు ఎప్పుడు ఏంటంటే చేసినా చేయకున్నా ఈ పక్కకున్నారు చూడండి, దాంతో పద్మ పక్కకుంటే స్వామికి ఎనర్జీ వస్తుంది, కొంచెం ఇంకా చేయాలని అనిపిస్తుంది. అందుకే పద్మ సపోర్ట్ స్వామికి అవసరం, లలిత సపోర్ట్ రమేష్ కి అవసరం. ఎప్పుడైతే లలిత పక్కకు సపోర్ట్ చేస్తుందో ఆటోమేటిక్ గా వాళ్ళ బిజినెస్ పెరుగుతా ఉంది. అందుకే హస్బెండ్ వైఫ్ యూనిటీ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా చూడండి, మీరు బ్రిట్లో ఎక్కడైనా సింగిల్ గా కనిపించిన వాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ. పెళ్లి కాని వాళ్ళ పిల్లలు మాత్రమే సింగిల్ గా కనిపిస్తారు. కానీ మామూలుగా ఇప్పుడు మన రాజశేఖర్ మిగిలిపోయింది, తొందరలోనే మనం రాజశేఖర్ ని ఇద్దరిని కల్పించేట్టు చేద్దాము. కప్పల్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి తెలుసు ఇప్పుడు రియల్ ఎస్టేట్, రిటైల్ ఎస్టేట్ కి డిఫరెన్స్ ఏంటో అది క్లియర్ గా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలుసు, అర్థమైంది. రిటైల్ ఎస్టేట్ లో ఏంటంటే మనకు రోజు వాడుకునేవి ఉంటాయి కదా ప్రొడక్ట్స్, రోజు అవసరం పడుతుంది కాబట్టి దాంట్లో ఎక్కువ మనీ ఉంటది. మనుషులకు ఏంటంటే దానికి రోజు నిత్యావసరాలు కాబట్టి దాని వల్ల మనం ఎవరైనా కానీ పైకి వస్తారు అవి పెట్టుకుంటే. మనం ఏం చాలా డబ్బు ఉన్న వాళ్ళం కాదు. మనం డీమార్ట్ ఓపెన్ చేసుకొని ఏంటేంటి ఏమేమి మోర్ ఓపెన్ చేసుకొని, రిలయన్స్ ఓపెన్ చేసుకొని ఇలాంటివన్నీ మనం ఓపెన్ చేసుకోలేము. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిండు, ఒక గిఫ్ట్ ఇచ్చిండు. ఎంబీఏ బిజినెస్ మనకు ఒక గిఫ్ట్ ఇచ్చిండు. కాబట్టి మనం ఆ గిఫ్ట్ ని మంచిగా యూజ్ చేసుకొని అసలు ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, మన ఏరియాలో ఏం ఉపయోగపడతాయి, మనకి ఇంట్లో ఏం ఉపయోగపడతాయి, దాని నాలెడ్జ్ తెలుసుకొని రోజు ట్రైనింగ్స్ అటెండ్ ఉంటాయి కదా, ఆ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి ముందు మనం నాలెడ్జ్ తెలుసుకున్నాం అనుకోండి, కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఒక 100 మీ టార్గెట్ పెట్టుకొని కొన్ని ఫ్యామిలీస్ ని ప్రొడక్ట్స్ ని చేంజ్, వాళ్ళ ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ని చేంజ్ చేయాలి. సింపుల్ బిజినెస్, సింపుల్. మనం వాడుకుంటూ కొంతమంది ఫ్యామిలీస్ ని వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎట్లా రిటైల్ ఎస్టేట్ వాళ్ళు ఎట్లా సంపాదిస్తుండ్రో మనం ఇంట్లో కూర్చొని ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఏం లేకుండా, మనం తయారు చేసేది లేదు, పేటెంట్ లేదు, ఏం లేకుండా మనం డబ్బు సంపాదించవచ్చు. అదే విధంగా ఇంకా కొంచెం పైకి పోవాలి మనం అంటే ఒక పద్ధతి ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఒక సిస్టమ్ ఉంటది. ఒక 5 సంవత్సరాలు మనం టార్గెట్ పెట్టుకొని మంచి భావనతోటి, మంచి థాట్స్ తోటి మనం మారుకుంటూ కొంతమందికి లైఫ్ చేంజ్ చేసినాం అనుకోండి, మనం మంచి లైఫ్ లో రిచ్. ఇప్పుడు చూడండి, మొన్న సార్ చెప్పినారు ఏంటి, డీమార్ట్ ఆయన ఎన్ని కోట్లు, 1000 ఎంత కోట్లు పెట్టుకుంటున్నారంట. మనం కూడా ఆ లెవెల్ కి ఎదగొచ్చు. మనది కూడా, మన దాంట్లో కూడా అంత పవర్ ఉంది. ఎంబీఏలో కూడా చాలా మంది పర్సనల్ ప్లేన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో కోట్ల ఇల్లులు ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆ విధంగా మన దగ్గర ఉన్న భగవంతుడు ఎంబే మనకి ఏంటంటే ఒక ప్రసాదం ఇస్తుంది. ప్రతి నెల చూడండి ఏదో ఒకటి అది సీజన్ అకార్డింగ్. మన బయట కరోనా వచ్చింది, ఎంబే వాళ్ళు మనకి ఎంత మంచిగా అది ఏంటి న్యాచురల్ చెర్రీ విటమిన్ సిది లాంచ్ చేస్తున్నారు. తర్వాత అది ఏంటిది చ్యవన్ప్రాష్ లాంచ్ చేస్తున్నారు. ఇంత మంచి ప్రొడక్ట్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. బయట చూడండి ఏం చేస్తుండ్రు, మనకి ఏం హెల్ప్ చేస్తుండ్రు. మీరు డిస్ట్రిబ్యూటర్స్, మీరు స్ట్రాంగ్ ఉండండి, ప్రొడక్ట్స్ వాడండి, వాడించండి, మీ హెల్త్ మంచి చూసుకోండి అని
రాత్రి పగలు మనకు ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ మనల్ని మార్చుకుంటూ మీరు వాడండి, వాడించండి, డబ్బు సంపాదించుకోండి అని వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తుండ్రు. మనం చేయాల్సింది ఏంటంటే మనకు అన్ని వాడాల్సిన అవసరం లేదు. మనకి ఇంట్లో పరిస్థితిని బట్టి ఏమి వాడాలో అవి వాడుకుంటూ కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు కదా, ఆ ఫ్యామిలీస్ ని టచ్ చేసి మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసి వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేయింగ్ కెపాసిటీ అనుసారం వాళ్ళ ఇంట్లో ఎలాంటి డబ్బు ఎంత ఉంటుందో ఆ విధంగా చిన్న చిన్న సోపులో నూనెలో ఇలాంటి మెల్లమెల్లగా మార్చుకుంటూ కొన్ని ఫ్యామిలీస్ ని టచ్ చేసినాం అనుకోండి, ఆ ఇన్కమ్ మనకు వస్తుంది. ఎక్కడో షాప్ లో వాళ్ళకి పెట్టే ఇన్కమ్ మనకు వస్తుంది. ఇది బిజినెస్ అయితే చాలా బెస్ట్ బిజినెస్ మీ అందరికి, ఎందుకంటే మీ అందరు మంచి లీడర్స్, అందరికి అర్థమవుతుంది బిజినెస్ పొటెన్షియల్. ఎందుకంటే ఇంతకు ముందు సింగల్ గా ఎఫ్ఈడి ఎక్కడెక్కడో పోయి అటెండ్ అయ్యేటోళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఇంట్లో కూర్చొని అందరికీ తెలిసిపోయింది బిజినెస్ పొటెన్షియల్, ఎంత మంచి మంచి వాళ్ళు చేస్తున్నారు, ఎంత లీడర్స్ చేస్తున్నారు, ఇవన్నీ అందరికీ తెలిసిపోయింది. కాబట్టి మనం చేసేది ఏంటంటే దీంట్లో సిస్టమేటిక్ గా పద్ధతి ప్రకారం బిట్ బై బిట్ సిస్టమ్ తోటి వర్క్ చేసినాం అనుకోండి, సక్సెస్ మన ఎంబడి వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. గో డైమండ్. థ్యాంక్ యూ. చాలా కాన్సన్ట్రేటెడ్ ఇన్ఫర్మేషన్, అందులో ప్రాక్టికల్ చేస్తున్న వర్క్ ద్వారానే వచ్చిన అది కాబట్టి పవర్ఫుల్ గా ఉంటది డెలివరీ కూడా మేడంది. సో నైస్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో నెక్స్ట్ చేసిందంటే నేను నా పరిచయం దాదాపుగా అందరికి మన ఉన్న వాళ్ళందరికీ తెలుసు. డాక్టర్ ఏఆర్ మూర్తి, వర్కింగ్ యాజ్ ఏ ప్రొఫెసర్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంతో పాటు పార్ట్ టైమ్ గా ఫ్యామిలీతో కలిసి ఈ బిజినెస్ ను బిల్డ్ చేస్తా ఉన్నాము. సో దిస్ ఇస్ మై స్మాల్ ఇంట్రొడక్షన్ అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు తర్వాత చూసినా కానీ వాళ్ళ కోసం అనమాట. సో ఈ రోజు యాక్చువల్ గా ఈ టాపిక్ ఎందుకు, వై దిస్ టాపిక్ అండ్ వై దిస్ ఏజెంట్ అని ఏంటంటే, ఇందాక మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదా. సో అల్టిమేట్ గా ఏంటంటే ఈ బిజినెస్ అనేది ఏంటంటే చాలా పెద్దది. మనం దానికి ఒక చిన్న ఇటుకల్లాగా మనము పెట్టుకుంటూ పోయినప్పుడు ఆ గోడ, ఆ ఇల్లు, ఆ ఎంపైర్ అనేది జరుగుతుంది. అది ఒకటేసారి రోమ్ ఒకటే రోజు ఒకటి ఓవర్ నైట్ లో జరిగింది కాదు. సో మనము ఒక 7-8 సంవత్సరాల తర్వాత, ఒక 5 years తర్వాత మనం ఏదైతే ఈ బిజినెస్ లో అనుకుంటున్నామో దానికోసం ఈ రోజు ఇది ఒక గ్రౌండ్ వర్క్ లాగా ఈ ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ని తీసుకొని మనం దీన్ని చేసే క్రమంలోనే ఈ వాల్యూమ్ గురించి చేస్తున్నాం అనమాట. సో ఎందుకు ఈ టాపిక్ అని అంటే, ఇప్పుడు సపోజ్ మనం చూస్తున్నాం కదా, అంటే ఒక రకంగా రిటైల్ ఎస్టేట్ ఏమి, రియల్ ఎస్టేట్ ఏమి అని అంటే చాలా మందికి రియల్ ఎస్టేట్ అనేది తెలుసు, దాంట్లో డబ్బులు పెట్టడము, కొనడము అవన్నీ తెలుసు. బట్ రిటైల్ ఎస్టేట్ అంటే ఏంటంటే దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దాని గురించి ఒకవేళ కావాలనుకుంటే దిస్ ఇస్ ద హౌస్ హోల్డ్ గోల్డ్ అనమాట. ఆ తర్వాత ప్రొజ్యూమర్ పవర్, ఈ 2 books కనుక మనం కరెక్ట్ గా అర్థం చేసుకొని చదివినట్టయితే, ప్రొజ్యూమర్ పవర్ తెలుగులో కూడా ఉంది. సో దీంట్లో చూసినట్టయితే మనకు యాక్చువల్ గా ఈ పవర్ అండ్ పాసిబిలిటీస్ ఆఫ్ దిస్ రిటైల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, సో దీన్ని చూసినట్టయితే చాలా పెద్దది. కానీ దాన్ని అంత పవర్ అండ్ పాసిబిలిటీస్ ఉన్నదాన్ని దాంట్లోనే మనం కూడా ఉన్నాం. వీఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ ఎఫ్ఎంసీజీ. ఇందాక మేడం చెప్పినారు కదా. సో ఎఫ్ఎంసీజీ రోజు ఉపయోగపడేది. ఇందాక రాజశేఖర్ చెప్పినాడు, వాళ్ళు ఒకవైపు వెహికల్స్, పెద్ద పెద్ద ట్రక్స్, కార్లు అవి టాటా అవి తయారు చేస్తున్నారు, ఒకవైపు ఉప్పు కూడా తయారు చేస్తున్నారు, టాటా నమ్మకాన్ని. సో ఈ రకంగా చూసినట్టయితే దీంట్లో పొటెన్షియల్ చాలా ఉంది. బట్ హౌ వీ కెన్ యూజ్ దట్ హ్యూజ్ పొటెన్షియల్ టు బెటర్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్ త్రూ దిస్ బిజినెస్ అన్నమాట. ఈ బిజినెస్ ద్వారా మనము దాన్ని ఏ రకంగా మన ఉపయోగించుకోవడానికి, మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలా, దాన్ని ఏ రకంగా మనము పారాడైమ్ మన షిఫ్ట్ అంటే మనం ఏ రకంగా దాన్ని అర్థం చేసుకొని, దాని పొటెన్షియల్ అర్థం చేసుకొని, ఒక ప్రాపర్ మెంటర్షిప్ గైడెన్స్ ద్వారా మనం ఏ రకమైనటువంటి దాన్ని ట్యాప్ చేయగలిగితే, అంటే ఒక రకంగా ఏంటంటే కొన్ని బిలియన్స్, ట్రిలియన్స్, ఒక అరబ్ అటువంటి అమౌంట్ అనేది ఒక రోజులో మొత్తం ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అవన్నీ జరుగుతా ఉన్నాయి. అంటే ఒక రకంగా తిరుగుతా ఉన్నాయి మన సమాజంలో కావచ్చు. బట్ దాన్ని మన వైపు కొద్దిగా ఒక ట్యాప్ వేసుకొని మనకు ఉపయోగపడేది, ఇప్పుడు నీళ్ళే ఉన్నాయి అనుకోండి, మన పక్క నుండి ఒక పెద్ద పైప్ వెళ్తా ఉంది, దానికి చిన్న ఒక పైప్ కనుక మనం వేసుకుంటే
మనకు ఉపయోగపడేటువంటి లైఫ్ కు ఉపయోగపడే అన్ని నీళ్ళని మనం యూజ్ చేసుకోవచ్చు అబండెన్స్ గా అన్నమాట. సో ఇండస్ట్రీ గురించి మాట్లాడే కంటే ముందు ఏంటంటే యాక్చువల్ గా మనము ఈ బిజినెస్ లో ఉన్నాం కదా, మనకు ఈ ఇండస్ట్రీకి ఏ రకమైన రిలేషన్ ఉంది, దాన్ని మనం ఏం అర్థం చేసుకుంటున్నాము, ఏ రకంగా దాన్ని యూజ్ చేసుకుంటే మనం ఒక పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఆలోచించినట్టయితే వై వీఆర్ ఇన్ ద బిజినెస్. ఒకవేళ గనుక మనీ కోసమే అయితే గనుక ఒక 5,000, 10,000, 15,000, 20,000 అయితే మనం డైరెక్ట్ గా పర్సనల్ లెవెల్లో మనము ప్రొడక్ట్స్ రిటైల్ చేసి కానీ కూడా మనము సంపాదించుకోవచ్చు దీంట్లో. కానీ ఈ బిజినెస్ లో మనం వచ్చిన పర్పస్ 5, 10, 10, 20,000 అదైతే కాదు కదా. ఒకవేళ అదే అయితే గనుక ఇది కాక బయట చాలా ఉన్నాయి ఇంతకంటే ఫాస్ట్ గా, ఇంతకంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. క్విక్ మనీ స్కీమ్సే కావచ్చు, లేదంటే రకరకాల ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి. నువ్వు ఇది చేస్తే ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, అలాంటివి అన్నీ ఉన్నాయి. లేదంటే వేరే ఇంకా ఉద్యోగమే గాని ఇంకేదన్నా గాని చేసుకుని అంతవరకు సంపాదించుకోవచ్చు. బట్ మేకింగ్ మనీ అండ్ మేకింగ్ మాక్సిమైజ్డ్ మనీ, బిల్ హాఫ్కిన్స్ డ్రాపింగ్ ద మెసేజ్ సిడీలో చెప్తాడు ఆయన. యాక్చువల్ గా ఏమంటే ఈ బిజినెస్ లో ఉన్నది మనము మ్యాక్సిమైజింగ్ మనీని సంపాదించడం కోసం. మ్యాక్సిమైజింగ్ అంటే ఏంటంటే అది మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒక రకంగా చెప్పాలంటే అంటే మనం ఒక్కలమే చేసినాం అనుకోండి, అది యాక్టివ్ ఇన్కమ్ లిమిటెడ్ ఉంటది, అది సెక్యూర్ గా ఉండదు అది. కానీ అదే కనుక మనం ఒక నెట్వర్క్ ద్వారా అంటే ఒక మ్యాక్సిమైజ్డ్ కావాలంటే మనకు వేరు వేరు జాగాల నుండి ప్రతి దగ్గర నుండి మనకు వచ్చినప్పుడు ఏంటంటే అది మ్యాక్సిమైడ్ అంటే మల్టిప్లై అయి వస్తుంది అనమాట. సో దానికోసం కావాల్సింది ఏంటిది, మన దగ్గర ఒక నెట్వర్క్ కావాలి మనకి. సో ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలంటే నెట్వర్క్ అని అంటే మనకు ఒక పెద్ద ఇన్కమ్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ బిజినెస్ లో మనం పెట్టే ఎఫర్ట్ కానీ, టైం కానీ, మనీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ మనకు పర్వాలేదు అనిపిస్తుంది. లేకపోతే ఏంటంటే చిన్నది మనం ఎప్పుడైతే ఆలోచించుకుంటున్నామో మన డ్రీమ్స్ చిన్నగా ఉన్నాయి అన్నప్పుడు ఏంటంటే ఇది చాలా పెద్ద కష్టమైంది అనిపిస్తుంది మనకు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు రియలైజ్ వై వీఆర్ ఇన్ ద బిజినెస్. మన డ్రీమ్స్ ఏంటి, మన గోల్స్ ఏంటి, మన ఫ్యూచర్ లో మనం ఏమేం కావాలనుకుంటున్నామో అవి మనం చేసే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏ పని అయితే మనం చేస్తున్నామో దాని ద్వారా అవి మనకు పొందే అవకాశం ఉందా, దానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడితే కానీ అది వచ్చేది ఉందా లేదా, ఒకవేళ ఇది కాకుండా ఇంకేమన్నా మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయా, ఒకవేళ మార్కెట్ లో ఉన్నా కానీ మనం ఏమైనా చూసినాం అనుకోండి, మనం వాటిని చేసడానికి నేర్పేయడానికి ఎవరైనా ఉన్నారా, మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఒక బిగ్ పిక్చర్ గురించి ఆలోచించండి. బిగ్ పిక్చర్ అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఒక డైమండ్ ఇన్కమ్ అనుకోండి. డైమండ్ అంటే ఈ బిజినెస్ లో ఏంటంటే ఒక 6 ఆర్గనైజేషన్స్ ని మనం ఒక ప్లాటినం లెవెల్ కి తీసుకుపోయినట్టయితే వాళ్ళను డైమండ్స్ అంటారు. అంటే ఓవరాల్ గా ఇది వాల్యూమ్ బేస్డ్ బిజినెస్ అన్నమాట. అంటే మనకు టర్న్ ఓవర్ బేస్డ్ మీదనే మనకు ఎంవే డబ్బులు ఇస్తడం జరుగుతుంది అనమాట. మనము ఎంత మంది ఉన్నామని కానీ, లేకపోతే ఎన్ని రోజుల నుండి ఉన్నామనే దానికి కానీ డబ్బులు ఇవ్వరు, వాళ్ళు వాల్యూమ్ బేస్డ్ అన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఆలోచించుకోవాలి ఎంత పెద్ద వాల్యూమ్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుందని. అది కూడా ఏంటంటే మనకు ఒక అసెట్ బేస్డ్ గా, అంటే మనము ఈ బిజినెస్ చేస్తున్నది ఎందుకు అని అంటే మామూలుది కాకుండా దీంట్లో ఒక డెప్ట్ ఫ్రీ అసెట్ బేస్డ్ అండ్ క్యాష్ ఫ్లో ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ వెల్త్ బిల్డింగ్ అసెట్ బేస్డ్ క్వాలిటీ మనీ. అంటే దీంట్లో ఒక్కొక్క పాయింట్ లో కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. మనం ఇంత ముందు కూడా చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు క్వాలిటీ మనీ అండ్ క్వాంటిటీ మనీ గురించి మాట్లాడితే మనం చేసే ఉద్యోగంలోనో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా మనకు క్వాంటిటీ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, కానీ మనం అది చేసినంత వరకే వస్తుంది. కానీ క్వాలిటీ ఇన్కమ్ ఏంటంటే దానికోసం బి క్వాడ్రెంట్ కానీ ఐ క్వాడ్రెంట్ లో కానీ ఉండాలి. కానీ మనకు మన లైఫ్ లో ఎక్కడైనా కానీ మనం బి క్వాడ్రెంట్ ఐ క్వాడ్రెంట్ లో పోవడానికి మనకు పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇప్పుడు ఎక్కడైనా పెద్ద బిజినెస్ కావాలంటే ఏంటిది, ప్రతి దగ్గర కూడా మనకు కావాల్సినవి 3 ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు పెద్ద ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, క్లయింట్స్ కావాలా, ఆ తర్వాత మన ఎంప్లాయీస్ కావాలా. సో ఇవన్నీ మనం చేయలేము. కానీ ఇందులో ఏమంటే మనకి ఒక ఫైనాన్షియల్ గా లేదంటే ఒక ఇన్వెస్టర్ రూపంగా మనకు ఎంవే ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా ఉంది. కొన్ని వందల వేల కోట్లు వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మొన్న కూడా ఒక డిజిటలైజేషన్ కోసం 150 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేసినారు. అదే రకంగా
డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసం ఛానల్ కోసం 100 కోట్లు మన కరోనా వచ్చిన తర్వాత ఈ రకంగా పెద్ద ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అవి మనం ఊహించని కూడా ఊహించలేనంత ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఎంవే చేసి ఉంది. వాళ్ళ దగ్గర ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది. 100 కంటే ప్లస్ కంట్రీస్ లో వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. సో మనము దాన్ని ఒక బేస్ గా తీసుకొని రెండోది ఏంటంటే క్లయింట్స్ గురించి మనం వాళ్ళతో ఎట్లా మాట్లాడాలా, ఏం మాట్లాడాలని తెలుసుకొని మూడోది ఏంటంటే మనం ఎంప్లాయీస్ ఏ బిజినెస్ లో అయినా ఎంప్లాయీస్ ఉంటారు. కానీ ఇక్కడ ఎంప్లాయీస్ కాకుండా మనం కొంతమంది పార్ట్నర్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఆ పార్ట్నర్స్ ద్వారా మనము మన ఆర్గనైజేషన్ మన బిజినెస్ ని మనం డెవలప్ చేసుకుంటూ పోయినప్పుడు మనకు ఒక పెద్ద ఇన్కమ్ అనేది జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం ఆలోచించాల్సింది ఏమంటే అసలు ఈ బిజినెస్ లో ఎన్ని రకాలుగా మనుషులు ఇన్వాల్వ్ అవుతారు అనేది చూసినట్టయితే ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే ఒక వ్యక్తి ఈ బిజినెస్ లో ఒక పీసీగా అంటే ఒక ప్రిఫర్డ్ కస్టమర్ రూపంగా లాంచ్ అయినారా వచ్చినారు అనుకోండి. చాలా మంది ఏంటంటే వాళ్ళు ఈవెన్ బిజినెస్ లో వచ్చి కూడా వాళ్ళు కేవలం ఒక ప్రిఫర్డ్ కస్టమర్ లాగా లేదంటే ఒక రిజిస్టర్డ్ కస్టమర్ లాగా ఉండిపోతారు. ఎందుకనంటే ఈ బిజినెస్ లో వాళ్ళకి ఇనిషియల్ స్టేజ్ లో వచ్చే రిజెక్షన్ కానీ ఛాలెంజెస్ కానీ లేదంటే వాళ్ళు ఈ దానికి అడాప్టబిలిటీ కాకపోవడం కానీ దానివల్ల ఏంటంటే ఒక ప్రొడక్ట్ యూజర్ గా మిగిలిపోతారు. వాళ్ళకి ప్రొడక్ట్స్ బాగా అనిపిస్తాయి, వాళ్ళ ప్రొడక్ట్స్ ను వాళ్ళ పర్పస్ కోసం వాడుకుంటా ఉంటారు. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇంకా మేము బిజినెస్ చేయలేము అనే కండిషన్ లో వస్తారు, వాడుకుంటా ఉంటారు. కొంతమందికి అసలు సంబంధమే లేకుండా వాళ్ళ ప్రొడక్ట్స్ చాలా అనుకునే వాళ్ళు అంటే ఒక రకంగా కేవలం యూజర్స్ అన్నమాట వాళ్ళు. రెండో కేటగిరీ చూసినట్టయితే రిటైలర్స్. ఎంవే కూడా మనకు వచ్చే రికగ్నిషన్ ఏమిస్తుంది, పీసీఆర్, ఏడిఆర్, ఏడిఎస్. అంటే ఇక్కడ ఏడిఆర్ లో కూడా చూసినట్టయితే మనకు స్టార్టింగ్ కొంత వరకు ఏంటంటే అడపదడప చేసుకునే వాళ్ళు అంటే అప్పుడప్పుడు క్యాజువల్ గా లేదంటే అకేషనల్ రిటైలర్ అంటారు. అంటే వాళ్ళకి ఏమంటే మన ఆర్గనైజేషన్ లో కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం, వాళ్ళంతా సీరియస్ కాదు. ఎవరన్నా ఆర్డర్ ఇస్తే కనుక ఎప్పుడన్నా ఆఫర్ వస్తే కనుక వాళ్ళు వాడుకుంటారు, ఎవరికన్నా ఇస్తారు, అంతే. ఏమన్నా వస్తే డబ్బులు కూడా 1000, 2000, 4000 సంపాదించుకుంటారు. కానీ వాళ్ళంతా సీరియస్ రిటైలర్స్ కూడా కాదనమాట. కానీ ఇంకా కొంతమంది రిటైలర్స్ ఉంటారు, వాళ్ళు ఏమంటే ప్రొఫెషనల్ రిటైలర్స్ అన్నమాట. అంటే సీరియస్ రిటైలర్స్. వాళ్ళు ఈ ఒక్క దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క కేటగిరీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు హెల్త్ కేర్ కావచ్చు, చాలా పాపులర్ ఉన్నాయి, చాలా డిమాండింగ్ గా ఉంది. సో దీంట్లో 70% కంటే ఎక్కువ ఎంవే సేల్స్ అనేది దాని నుండే జరుగుతా ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కేటగిరీ గురించి మంచి అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అవన్నీ తీసుకొని వాటిలో కొంచెం వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకొని వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ వాడడము, తర్వాత వాడించడము, ఒక కస్టమర్ బేస్డ్ వాళ్ళు అవి చేస్తారనమాట. అంటే ఇండైరెక్ట్ గా మనం ట్రైనింగ్స్ కూడా వింటా ఉంటాం కదా. మా మా నాకు డైరెక్ట్ గా ఒక 100 కస్టమర్లు ఉన్నారు, 200 కస్టమర్లు ఉన్నారు, 2000 ప్రిఫర్డ్ కస్టమర్లు ఉన్నారు. అంటే ఈ రకంగా ఈవెన్ ఒక ప్లాటినం లెవెల్ దాకా కూడా వాళ్ళు ఒక 50,000, 1 lakh దాకా కూడా సంపాదించేటువంటి వాళ్ళ దగ్గర కస్టమర్ క్లయింట్ బేస్ ఉంటది అనమాట. వాళ్ళను ప్రొఫెషనల్ సీరియస్ రిటైలర్స్ ఆర్ సెల్లర్స్ అంటారు. సో ఆ రకంగా వాళ్ళ లిమిటేషన్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక అసెట్ గానీ, ఒక నెట్వర్క్ గానీ, లేదంటే ఒక లివరేజ్డ్ బేస్డ్ సేల్స్ అనేది జరగవు. ఎందుకనంటే ఈ రోజు వాళ్ళ దగ్గర యాక్టివ్ ఇన్కమ్ అది చేస్తే వస్తుంది, లేకపోతే లేదు. రెండోది ఏమంటే ఈ రోజు వాళ్ళ దగ్గర ఉన్న ప్రిఫర్డ్ కస్టమర్ రేపు ఎవరన్నా కావాలనుకుంటే వాళ్ళు రైట్ టు జైన్ ఎనీ ఎక్కడైనా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో ఆ రకంగా ఏంటంటే అది ఒక రకంగా అన్సెక్యూర్ అండ్ లిమిటెడ్ గా ఉంటది అనమాట. సో ఈవెన్ దో దాంట్లో కూడా చాలా మంది వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వాళ్ళ అండర్స్టాండింగ్, స్కిల్, స్ట్రెంగ్త్ బట్టి అవి చేస్తూ ఉంటారు. సో ఈ మూడింటికి యాజ్ ఏ ప్రిఫర్డ్ కస్టమర్ కావచ్చు, మామూలుగా అకేషనల్ రిటైలర్ కావచ్చు, లేదంటే సీరియస్ డిస్ట్రిబ్యూటర్, వాళ్ళ కోసము మనం ఇక్కడ బాగా చాలా అంత చేయాల్సింది అంత ఏమి ఉండదు. ఎందుకనంటే నేను ఒక పిహెచ్డి, నేను ఒక మెడిసినల్ ప్లాంట్స్ లో ఉన్నా. నేను ఇప్పుడు చ్యవన్ప్రాష్ లాంచ్ అయింది. ఆ చ్యవన్ప్రాష్ గురించి నేను ఇక్కడ మేము థీసిస్లు చేపించి, రీసెర్చ్లు చేపించి, ఒక ఆమ్లా అంటే మన ఒక ఉసిరికాయ గురించి కూడా నేను కొన్ని గంటల లెక్చర్ ఇవ్వచ్చు, కొన్ని రీసెర్చ్ అవన్నీ చేయొచ్చు. కానీ అవన్నీ అక్కడ అవసరం లేదు. నేను దానికంత కరెక్ట్ కూడా కాదు. నా రోల్ ఏంది యాక్చువల్ గా, నాకు నిజంగా ఈ బిజినెస్ లో మనకు ఒక అసెట్ బేస్డ్ ప్యాసివ్ ఇన్కమ్, క్వాలిటీ మనీ కావాలి అనుకున్నప్పుడు మనం ఒక బి క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలి, దానికి ఒక సిస్టమ్ డెవలప్ చేయాలా,
ఆర్గనైజేషన్ లో ఉన్న పార్ట్నర్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలా, వాళ్ళకు మనము మనల్ని మనం డూప్లికేట్ చేయాలి, ఇవన్నీ చేయడం అనేది మన రోల్ అన్నమాట. సో నా ఫోకస్ గోల్ అంతా ఏంటంటే దీంట్లో ఉంటది. బట్ ఆ పార్ట్ ఏదైతే ఉందో, అంటే ప్రిఫర్డ్ కస్టమర్ కానీ, లేదంటే రిటైలర్ కానీ, లేదంటే వాళ్ళొక సీరియస్ రిటైలర్ అయినా వాళ్ళ కోసం ఎంఏ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తా ఉంది. వాళ్ళకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసింది. ఈవెన్ దాంట్లో మంచి మంచి వీడియోస్ కానీ, టూల్స్ పీడిఎఫ్ కానీ, రెగ్యులర్ ప్రొడక్ట్ ట్రైనింగ్స్ కానీ, సెల్లింగ్ స్కిల్స్ కానీ, ఇవన్నీ ఎంవే ఫ్యాంటాస్టిక్ గా చేస్తుంది. కొన్ని కోట్లు పెట్టి వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్స్ మేము ద్వారా కానివ్వండి, లేదంటే యాప్స్ డెవలప్ చేసి కానీ, ఈ రకంగా చాలా చేస్తా ఉన్నారు. అవన్నీ ఏంటంటే బేసిక్ గా యూజ్ చేసుకుంటూ మన వర్క్, మన ఫోర్త్ కేటగిరీ ఏమంటే, 4వ కేటగిరీ సేల్స్ ఏంటంటే లివరేజ్డ్ సేల్స్. అంటే ఒక సిస్టమ్ బేస్డ్ సేల్స్ అన్నమాట. అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే సెల్లింగ్ వితౌట్ సేల్స్ వితౌట్ సెల్లింగ్. ఇప్పుడు పొద్దున మేము ఒకటి మణిపాల్ రెడ్డి వాళ్ళది సీడీ వింటా ఉన్నాము. ఈ దీంట్లోనే వచ్చింది అనమాట, మన ఎస్ఓసిడిలో వచ్చింది, ఇంగ్లీష్ సీడీ అన్నమాట. దాంట్లో వాళ్ళ టాపిక్ ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ డూ యూ వాంట్ టు బిల్డ్ అనే దాంట్లో వాళ్ళు చెప్తారు ఏమంటే, వాళ్ళ ఆర్గనైజేషన్ లో ప్రతి నెల అంటే వాళ్ళు పీవీల కోసమనే, వాల్యూమ్ కోసమనే బాగా ప్రమోషన్స్ ఫోకస్డ్ అదంతా చేయకపోయినా గానీ వాళ్ళు పీపుల్ ప్రొడక్టివిటీని పెంచిండ్రు అనమాట. దాంతో 500 పీవీలు చేసే వాళ్ళు 60-70 మంది, లేదంటే ఈవెన్ 1000 పీవీలు చేసే వాళ్ళు కూడా ఏంటంటే 10-20 మంది. ఈ రకంగా ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా పోయి వాళ్ళకి ఏం చేయట్లేదు, బట్ వాళ్ళ ప్రొడక్టివిటీని, వాళ్ళ డ్రీమ్స్, గోల్స్, వాళ్ళని కనుక కొంచెం స్కిల్స్, పీపుల్ హౌ టు అప్రోచ్ పీపుల్, ఇవన్నిటిని వాళ్ళు నేర్పించిన తర్వాత ఏది చేయాలో అది చేస్తే సేల్స్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ ఏమంటే దాన్ని లివరేజ్డ్ సేల్స్ అంటారు. లివరేజ్ అనేది ఏంటంటే చాలా రెవల్యూషనరీ, చాలా పెద్ద కాన్సెప్ట్ అది. ఎక్కడైనా కానీ టీ హార్వేకర్ చెప్తాడు ఏమనంటే, మీరు ఏ బిజినెస్ లో అయినా చాలా పెద్ద బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఆయన ద స్పీడ్ వెల్త్ సిస్టమ్ అనేది ఒక బుక్ ఉంది ఆయనది, టీ హార్వేకర్ లో. దాంట్లో ఏం చెప్తాడంటే ఫస్ట్ యూ హావ్ టు క్రియేట్ ఏ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ బిజినెస్ మనం స్టార్ట్ చేసినాం అనుకోండి, సే ఎగ్జాంపుల్ ఒక 100 పాయింట్స్ బిజినెస్ అనుకోండి. సో అది తర్వాత మాట్లాడదాం ఎట్లా అనే దాంట్లో. ఇప్పుడు మనం అసలు కాన్సెప్ట్ ఏమి, దాంట్లో ఎన్నెన్ని రకాల సేల్స్ ఉంటాయి, ఆ సేల్స్ లో మన రోల్ ఏంది, మనం ఏం చేయాలనేది మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఫస్ట్ మీరు ఒక బిట్ ఆఫ్ ఒక యూనిట్ ఆఫ్ సేల్స్ మీరు క్రియేట్ చేసినారు, అంటే ఒక బిజినెస్ క్రియేట్ చేసినారు. ఆ తర్వాత దాన్ని సిస్టమేటైజ్ చేస్తారు. సిస్టమేటైజ్ ఇన్ టర్మ్స్ ఏమంటే, మీరు చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ గా వాలంటరీగా ఆ వాల్యూమ్ జరుగుతూ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిటో ఉంది కదా, డిటో అంటే ఏంటంటే మనము ప్రతి నెల మనం పోయి ఎక్కడైనా సామాన్ తీసుకుంటున్నాం అనుకోండి, అవే సామాన్లు ఉంటాయి కదా, అదే లిరీలు, అదే సోపు, అవన్నీ మనం ఒక లిస్ట్ రాసుకొని ఆల్రెడీ పెట్టుకుంటాము. ప్రతి దగ్గర ఇది 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 ఏదని టిక్ చేస్తుంటాం, అవి వస్తూ ఉంటాయి కదా. అంటే ప్రతి నెల మనది 5,000, 10,000, 15,000, 20,000 ఏదో ఒక వర్త్ ఆఫ్ మన ఇంటికి ఉపయోగపడే సామాన్లు అనేది రెగ్యులర్ గా మనం తీసుకుంటూనే ఉంటాం. దానికి ఏమన్నా ఎఫర్ట్ చేస్తామా మనం? ఏమి చేయం కదా. అంటే అక్కడ ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ డిటో అన్నమాట. అంటే సేమ్ టు సేమ్ ప్రతి నెల అవే కొంటా ఉంటాం. సో అదే రకంగా ఇక్కడ కూడా మనకు ఇంట్లో ఉపయోగపడే సామాన్ ఏవైతే ఉన్నాయో అవి మన బిజినెస్ లో దొరికే ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒకసారి లిస్ట్ తయారు చేసుకొని రెగ్యులర్ గా మనకి ఇవి కావాలని అనుకున్నప్పుడు వాటిని మనం ప్రతి నెల ఆర్డర్ చేసుకుంటా ఉంటాము. సో దాంతో పాటు ఎవరికన్నా కావాలి, మనం ఇవ్వచ్చు అనుకున్న వాటిని కొన్నిటిని మనం ఆర్డర్ చేసుకుంటాం. సో దాని ద్వారా జరిగింది ఏమంటే, ఒక రకంగా ఒక యూనిట్ ఆఫ్ వాల్యూమ్ అనేది అక్కడ క్రియేట్ అయింది. ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఆటోమేటిక్ గా జరగడం అనేది ఇంపార్టెంట్. అదర్వైజ్ ఏంటంటే నెల మొత్తం దాంట్లోనే మనము వాల్యూమ్ చేయడంలోనే బిజీ అయిపోతే ఏంటంటే అసలు పని మనది ఏదైతే ఉందో నెట్వర్క్ క్రియేట్ చేయడము, లివరేజ్డ్ సేల్స్ చేయడం అనే దాంట్లో మనం కొంచెం వెనుకబడతాం. అదే అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ ఈ రిటైల్ ఎస్టేల్ పొటెన్షియల్ అదనమాట. ఎందుకంటే చాలా ఎక్కువ మందితోటి మనం చేయించడం ఎట్లా అనేది దాన్ని కొంచెం మాట్లాడదాం మనం ముందు. సో ఇక్కడ అది మన ఆటోమేటిక్ గా ఇది జరిగిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ కొద్దిగా మనము నెట్వర్క్ కోసం ఫోకస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఒకటి మనం క్రియేట్ చేసినాము, రెండోది దాన్ని సిస్టమేటైజ్ చేసినాం. సిస్టమేటైజ్ చేసిన తర్వాత దాన్ని డూప్లికేట్ అంటే మనం చేసిందే ఒకరికి నేర్పిస్తాం.
సో ఆ తర్వాత దాన్ని లివరేజ్ చేస్తాం. లివరేజ్ అంటే మల్టిప్లికేషన్, కాంపౌండింగ్ ఎఫెక్ట్, మాక్సిమైజేషన్ ఇది వస్తుంది అనమాట. అంటే అక్కడ మనము చేస్తా ఉన్నాము, మనతో మనం ఎవరికైతే డూప్లికేట్ చేసినామో వాళ్ళు చేస్తా ఉన్నారు. తర్వాత మళ్ళీ 3వ నెలలో మళ్ళీ మనము చేస్తా ఉన్నాము, మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. అంటే అది మల్టిపుల్ అవుతూ పోతా ఉంటది. ఇవన్నిట్లలో జరగాల్సింది ఏంటంటే వాల్యూమ్ జరగాల. అది ఎట్లా జరుగుతది ఏంది అనేది కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఈ రిటైల్ ఎస్టేట్ అనేది స్టార్ట్ అవుతది. రిటైల్ ఎస్టేట్ ఎట్లా అంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఈ రిటైల్ ఎస్టేట్ అనేది ఒక రకంగా మనము బిజినెస్ ఆఫ్ 21st సెంచురీలో చూసినాం కదా. దట్ ఈజ్ ఒక రకంగా రెవల్యూషనరీ కాన్సెప్ట్ ఇన్ ద 21st సెంచురీ అన్నమాట. అంటే దాంట్లో ఎంత పవర్ ఉందనేది ఆ బుక్ లో 1-2 చాప్టర్స్ లో చాలా క్లియర్ గా ఇచ్చినాడు. మీరు దాన్ని ఈ బుక్ లో కనుక మీరు చూసినట్టయితే మళ్ళీ మళ్ళీ చదవాలి, అందుకే ఈ బుక్ ను. దీంట్లో ఈ లివరేజ్ గాని, డూప్లికేషన్ గాని, లేదంటే ఈ రిటైల్ ఇవన్నిటి గురించి దీంట్లో చాలా ఇచ్చినారు. సో ఇదేమంటే ఇండైరెక్ట్ గా ఇది మన ఇండియాలోనే చూసినట్టయితే దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అన్నమాట ఇది. అంటే చాలా ఇప్పుడు మేడం చెప్పినారు కదా, ప్రతి ఒక్కరికి ప్రతి రోజు ప్రతి నెల ఉపయోగపడే వస్తువులు కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సంబంధించిన బిజినెస్ చేయడంలోనే ఉన్నారనమాట. సో ఇదేంటంటే ఇండియాలో చెప్పినట్టయితే దీని అది దాదాపుగా ఈ 2000 దీని పొటెన్షియల్ చూసినట్టయితే 2026 వరకు $1.75 ట్రిలియన్ ఇండస్ట్రీ అంటే ఇది. అంటే దాదాపుగా 2018 లో అది కేవలం 0.79 ట్రిలియన్ అది ఉండేదన్నమాట డాలర్ ఇండస్ట్రీ. కానీ ఇప్పుడు రాబోయే దాంట్లో జస్ట్ డబుల్ కాబోతుంది అని అంటే మీరు అర్థం చేసుకోండి దాని పొటెన్షియల్ ఎంత ఉంది అనేది. అందులో 88% కూడా దాంట్లో ఏమంటే ఒక రకంగా అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ అన్నమాట. అంటే ఇప్పుడు మన దుకాన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అక్కడ ఏంటంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే లెక్కపత్రం ఏముండదు ఆడ. సో అక్కడ బిల్లింగ్ కానీ అది కానీ ఇది కానీ ఏముండదు. అది అన్ఆర్గనైజ్డ్దే 88% అంట, మిగిలింది ఆర్గనైజ్డ్ అన్నమాట. అంటే ఇంత పెద్ద ఇది గ్రో కావడానికి దీంట్లో ఎందుకు అంత జరుగుతా ఉంది ఇండియాలోనంటే మనుషులందరికీ ఏంటంటే ఇప్పుడు రూరల్ కన్జంప్షన్ అనేది బాగా పెరిగింది. పాత రోజులలో బ్రాండెడ్ ఇవి అవి ఇట్లా అనేది అట్లా ఉండకపోయేది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రూరల్ లెవెల్లో కూడా కన్జంప్షన్ అనేది బాగా ఈ ఎఫ్ఎంసీజీ అండ్ బ్రాండ్స్ వీటి మీదకి వచ్చేసినారు. రెండోది అర్బనైజేషన్. ప్రతి దగ్గర ఏంటంటే కొంచెం సివిలైజేషన్, అర్బనైజేషన్ అయితే మంచి మంచి ప్రొడక్ట్స్ ఇవి వాడాలా, మంచి కొంచెం క్వాలిటీగా ఉండాలా, ఈ రకంగా జరుగుతా ఉంది. ఇంకొకటి ఏంటంటే అందరి ఇన్కమ్ కూడా పెరిగిపోయింది. ఇన్కమ్ పెరగడం వల్ల వాళ్ళ పేయింగ్ కెపాసిటీ పెరగడం వల్ల ఆటోమేటిక్ గా గ్రోత్ కూడా పెరిగిపోతుంది. దీంతో పాటు ఏంటంటే ఈ కామర్స్ వచ్చిన తర్వాత ఏంటంటే మామూలుగా మనం ఫిజికల్ గా వెళ్ళి ఎక్కడనో తీసుకొని వచ్చే బదులు ఈ రోజు ఆటోమేటిక్ గా బటన్ కొట్టేస్తే వచ్చేస్తున్నాయి. కాబట్టి దాని వల్ల తర్వాత యంగ్ మిలేనియర్ హౌస్ హోల్డ్స్ అంటే ఈ రకంగా ఏంటంటే వేరు గ్రోత్ డ్రైవర్స్ ఉండడం వల్ల ఈ ఇండస్ట్రీ అనేది బాగా పెరుగుతా పోతా ఉంది. దీంట్లో చూసినట్టయితే వాల్మార్ట్ నుండి మొదలుకొని రిలయన్స్ ఫ్రెష్ దాకా చాలా ఇందాక రమేష్ చెప్పినాడు, మేడం చెప్పినారు. సో దీంట్లో మనం ఎంతో మందిని చూసినట్టయితే దాదాపుగా టాప్ 10-20 వాళ్ళని చూసినట్టయితే అంబానీస్ కావచ్చు, టాటాస్ కావచ్చు, ఆదిత్య బిర్లాస్ కావచ్చు, లేదంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి విమార్ట్, డిమార్ట్ ఇవన్నిటిని చూసినట్టయితే మనకు చుట్టుపక్కల కనిపించే ప్రతి ఈ రిటైల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండైరెక్ట్ గా ఎక్కడో ఒక దగ్గర వేరు పేర్లతోటి వీళ్ళే నడిపిస్తున్నారు అనమాట. అర్థమైంది కదా. సో ఇంత పెద్ద వీళ్ళందరూ ఇన్వాల్వ్ కావడానికి కారణం ఏంటంటే దీంట్లో పొటెన్షియల్ చాలా ఉంది. బట్ అదే దాంట్లో ఇప్పుడు మేడం అన్నట్టుగా డిమార్ట్ ఓనర్ ఉన్నాడు కదా, ఆయన రాధాకిషన్ దమాని అన్నట్టు ఆయన దాదాపు 1000 కోట్ల ఇల్లే కొన్నాడంట ఆయన. అంటే అర్థం చేసుకోండి, మనం కూడా అదే ఇండస్ట్రీలో ఉన్నాం, వాళ్ళు అదే ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ వాళ్ళు ఏ రకంగా యూజ్ చేసుకుంటున్నారు, దీన్ని మనం ఏ రకంగా యూజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకు దాని పొటెన్షియల్ అర్థం కావట్లేదు, మన చేతిలో ఏముంది అనేది మనకు అర్థం కావట్లేదు. అందుకోసమే మనం దీంట్లో ఉండి కూడా మళ్ళీ అవే కొనుక్కొచ్చుకొని వాడుతూ ఉంటాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు రియలైజ్ వాట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. అంత పెద్ద దాంట్లో అంటే వాళ్ళు ఇప్పుడు మీరు చూడండి, ఈ పెద్ద ప్లేయర్స్ అంతా ఉన్నారు కదా దీంట్లో, వాళ్ళు చేసింది మనం చేయగలమా దీంట్లో? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క అవుట్లెట్లలో కొన్ని వందల మందిని వాళ్ళు ఎంప్లాయీస్ ని పెట్టుకున్నారు, కొన్ని
వందల అవుట్లెట్స్ ఓపెన్ చేస్తా ఉన్నారు, కొన్ని వందల వేల కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. సో ఈ రకంగా వాళ్ళు మొత్తం ఒక రకంగా మార్కెట్ ను మొత్తం ఏంటంటే వాళ్ళు రీచ్ అవుతా ఉన్నారు, కబ్జా చేస్తా ఉన్నారు. మనము కనీసం దాంట్లో మనం యూజ్ కావాలంటే ముందు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దీంట్లో చాలా పొటెన్షియల్ ఉంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తా ఉన్నారు. బట్ మనం కూడా దాన్ని రియలైజ్ కావడం, మన చేతిలో కూడా అదే ఆపర్చునిటీ ఉంది. బట్ మన దగ్గర అవన్నీ ఏమి లేకుండా మనకు ఇది ప్రొవైడ్ చేస్తా ఉంది. సో దీనికోసం కనుక చూసినట్టయితే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ రిటైల్ ఇండస్ట్రీ ఇది మన ఒక ఆథర్ ఉన్నాడు, ఆయన ఏమంటే ఆల్విన్ టాఫ్లర్ అని. ఇది ఇన్ఫర్మేషన్ చెప్తుంది ఏంటంటే మనోజ్ శివప్రియ వల్ల సిడి ఉంది కదా, మీరు దాంట్లో విన్నట్టయితే అది ఇంగ్లీష్ లో ఉంది, సింపుల్ ఇంగ్లీష్, మీకు అర్థం కావచ్చు, దాన్ని తప్పకుండా మీరు వినండి. తర్వాత మణిపాల్ రెడ్డి వాళ్ళది కూడా రిటైల్ ఎస్టేట్ ఉంది. తర్వాత చాలా ఈ రోజు కూడా ఒక ప్రోగ్రామ్ జరిగింది 4 గంటలకి, మనోజ్ ఇందోర్ నుండి వాళ్ళది బ్రిట్ వరల్డ్ వైడ్ కండక్ట్ చేసినారు. సో అదే కాకుండా కొన్ని వేరే సిడీస్ కూడా ఈ మధ్య చాలా వచ్చినాయి, సేల్ వితౌట్ సెల్లింగ్ అని, తర్వాత వాల్యూమ్ బేస్డ్ అవన్నీ చాలా వచ్చినాయి. సో మీరు దీన్ని కనుక చూసినట్టయితే దీంట్లో ఇతను ఈ ఆల్విన్ టోఫ్లర్ అనే అతను కొన్ని ప్రిడిక్షన్స్ అంటే ఫ్యూచర్ లో జరగబోయే వాటి గురించి చెప్పిండు. దాంట్లో ఫస్ట్ ఏమంటే ఇతను చెప్పింది ఫ్యూచర్ షాక్ ఒక బుక్, థర్డ్ వేవ్ అనేది కానీ, లేదంటే పవర్ షిఫ్ట్ అనేది, లేదంటే ఇవి కొన్ని డిజిటల్ రెవల్యూషన్ కానీ, కమ్యూనికేషన్ రెవల్యూషన్ కానీ, వీడియో రికార్డింగ్స్ కానీ, ఇవన్నిటి గురించి ఆయన ముందే చెప్పిండే, చాలా ముందే చెప్పిండు. తర్వాత అవన్నీ జరిగినాయి అన్నమాట. సో అదే క్రమంలో ఇతను చెప్పింది ఏమంటే ఒకటి అన్పెయిడ్ ఎకానమీ, రెండోది ఏంటంటే ప్రొజ్యూమరిజం. ఈ 2 పదాల గురించి ఈయన ప్రెడిక్ట్ చేసిండు. అంటే ఫ్యూచర్ లో ఇవి జరుగుతాయని ఆయన చాలా ముందే చేసిండు అన్నమాట. ఇది 1980లో ఇతను ఒకసారి ఈ ప్రొజ్యూమరిజం గురించి చెప్పిండు అనమాట. సో నెక్స్ట్ 1991లో ఈ అన్పెయిడ్ ఎకానమీ అనే దాన్నే వీళ్ళు జస్ట్ ఏంటంటే పెయిడ్ ఎకానమీగా కొన్ని కంపెనీస్ ఒక స్ట్రాటజీ పూర్వకంగా వాటిని పెయిడ్ ఎకానమీగా మార్చుకొని వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. ఇది మనకు అర్థం కావాలా, మనం దాంట్లో యూజ్ అవుతున్నాం, కానీ మనము ఇప్పుడు దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలంటే అసలు జరుగుతుంది ఏమనేది మనకు అర్థం కావాలా. అన్పెయిడ్ ఎకానమీ అనేది ఏంటంటే సపోజ్ ఆయన చెప్పింది ఏమంటే మనకు ఒకవేళ ఇప్పుడు మేము ఉన్నాము, మా ఇంట్లో ఒక ఆమె పని మనిషి వంటమని మేడ్ వస్తుంది ఒక ఆమె, మా ఎదుటింటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగినారు అనుకో, మా పని మనిషి మానేసింది వర్క్ చేయడం, మీ మేడ్ వస్తుంది కదా, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అన్నారు అనుకోండి. మనం ఏం చెప్తాము, మా ఆమె ఉంది, లేదంటే వీళ్ళు ఉన్నారు, వీళ్ళని అడిగి చెప్తామని మనం ఆమెకి చెప్తాం. మనం ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఇచ్చిన దాని ద్వారా వాళ్ళకు ఒక మేడ్ సర్వెంట్ గా దొరికింది అనుకోండి. ఇట్లాగే మనం డే టు డేలో మనం ఎన్నో చేస్తా ఉంటాం. సో అక్కడ గనక ఆమెకు ఒక పని కావాలా, మనకు తెలిసిన వాళ్ళని మనం రెఫర్ చేసినాం అంతే. కానీ అదే గనక ఒక కన్సల్టింగ్ ఫర్మ్ ఉందనుకోండి, హెచ్ఆర్ రిక్రూటింగ్ కన్సల్టింగ్ ఫర్మ్ ఉందనుకోండి, వాళ్ళు ఇదే పనికి డబ్బులు తీసుకుంటారా లేదా వాళ్ళు? సో ఈ రకంగా సపోజ్ దీన్నే మనం ఫేస్బుక్ చూసినాం అనుకోండి, ఫేస్బుక్ కానీ లేదంటే యూబర్ కానీ, ఫేస్బుక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మన టైంని, మన డబ్బుని, మన ఎఫర్ట్ ని మనము సంతోషంగా తెలియకుండా వాలంటరీగా మనం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాము. దాని ద్వారా వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. ఈ రకంగా ఎంతో మందిని, మనం ఒక ఊబర్ కంపెనీ ఉంది కదా, మనకి ఏం చేస్తారు, జస్ట్ ఒక ఫ్రీ రైడ్ అని, ఒకసారి మీరు ఇట్లా ఫ్రీ అవుతుంది, మీకు సగం అవుతుంది అని ఇట్లా కొంచెం ఆఫర్ ఇచ్చారు అనుకోండి, మనం ఏం చేస్తాం, దాంట్లో మనం పోయి వీర రకంగా మనం ఏంటంటే పోయి మన వాళ్ళందరికీ హెల్ప్ జరగాలన్నట్టు మనం అందరికి ప్రమోషన్ చేస్తాం. ఒక్కరికి ప్రమోషన్ చేసినాం, వాళ్ళు 10 మందికి చేశారు. ఈ రకంగా చూసినట్టయితే మన మౌత్ పబ్లిసిటీ, ఈ బిజినెస్ లో ఉన్నటువంటి మన పొటెన్షియల్ ఏదైతుందో మనకు అర్థం కాకుండానే మనం కొన్ని కంపెనీలకు యూజ్ అవుతా ఉన్నాం. అర్థమైంది కదా, మన లోపల కన్జ్యూమర్ పర్చేసింగ్ పవర్ అనే ఒక పెద్ద ఆయుధం ఉంది. అది మనము ఇన్ని రోజులుగా జరుగుతా ఉంది ఏంది, ఇలాంటి కంపెనీలు ఈ మన యొక్క మెంటాలిటీ కావచ్చు, మన నేచర్ ను కావచ్చు, వాళ్ళు క్యాష్ చేసుకొని దాన్ని స్ట్రాటజైజ్ చేసి ఒక అన్పెయిడ్ ఎకానమీని ఒక పెయిడ్ ఎకానమీగా వాళ్ళు కన్వర్ట్ చేసుకొని పెద్ద పెద్ద డబ్బులు సంపాదిస్తున్నారు. దాన్నే రిటైల్ ఇండస్ట్రీ అంటున్నాం మనం. అర్థమైంది కదా.
సో దానికి మనం చూసినట్టయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మనకు ఈ క్రమంలో మనల్కి యూజ్ అవుతుంది, అంటే హెల్ప్ చేస్తుంది. ఎట్లా? ఈ కన్వర్టింగ్ దిస్ అన్పేడ్ ఎకానమీ టు పేడ్ ఎకానమీ బై ట్రాన్స్ఫర్మింగ్ ద వెల్త్. అక్కడ జనరేట్ అయ్యే వెల్త్ ఇన్ని రోజులు వాళ్ళు తీసుకునేదాన్ని అది మనకు డైవర్ట్ చేస్తుంది అనమాట. ఇది మనం ప్లాన్ లో కూడా చాలా సార్లు మనం చెప్తా ఉంటాం, కానీ దాన్ని మొత్తం ప్లాన్ చెప్పే దాంట్లో ఈ పాయింట్ ని ఎక్కువగా మనం హైలైట్ చేసి చెయ్యమన్నమాట. ఒక రకంగా చూడండి, ఇప్పుడు టాటా కంపెనీ ఉంది ఒకటి, టాటా టీసీఎస్ వాళ్ళకి చాలా చాలా ఆర్గనైజేషన్ కంపెనీ ఉన్నాయి, దాంట్లో ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకవైపు వాళ్ళతో పని చేయించుకొని వాళ్ళకు శాలరీ ఇస్తున్నారు, మనీ శాలరీ రూపంలో మనీ ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళదే ఒక షాప్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు. టాటా వాళ్ళ గ్రాసరీ రిటైల్ అవి ఉన్నాయి కదా, అక్కడ పోయి ఖర్చు పెడతారు. అంటే ఇటు డబ్బులు ఇస్తున్నారు, అటు డబ్బులు తీసుకుంటున్నారు. ఈ మధ్య ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైఫ్ లాంగ్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ కూడా వీళ్ళు వర్క్ చేసి వీళ్ళ దగ్గర ఏ మాత్రం లేకుండా జీరోలతోటే వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ కు ఇచ్చేస్తున్నారు. సో ఈ అన్పేడ్ ఎకానమీ ఏదైతే ఉందో, ఈ లయబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మన అసెట్ గా మార్చుకోవడానికి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనకు యూజ్ అవుతా ఉంది, మనకు హెల్ప్ చేస్తా ఉంది. దీంట్లో మనకు కావాల్సిన వస్తువులు మనం తీసుకుంటా ఉన్నాము. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే ఈ మనకు ఆ రెఫర్ చేసినవి కానీ మనం వాడుకున్నవి కానీ మనకి ఇస్తున్నప్పుడు కొంతమంది మనకు హెల్ప్ చేసిన వాళ్ళకు కూడా అవి పోతా ఉంటాయి. ఓవరాల్ ఏంటంటే ఆ ఎకానమీ ఇన్ని రోజులు మనము ఫ్రీగా కొంత కంపెనీలకు ఇచ్చేది ఇప్పుడు మనకు వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో మెయిన్ డిఫరెన్స్ ఇందాక దేవేష్ సార్ చెప్పినాడు కదా, మనం ఒక ప్లాట్ అమ్మితే లేదంటే ఇవి అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు సార్. దాన్ని ఇంకా కొద్దిగా మనం క్లియర్ గా చూసినట్టయితే దీన్ని మనం అర్థం చేసుకోండి, రియల్ ఎస్టేట్ ప్లస్ రిటైల్ ఎస్టేట్ ఈ రెండిట్లలో ఒక కారు ఉంది మన దగ్గర, ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు మనం చూసినట్టయితే అది ఏది మన ఎసెట్, ఏది మన లయబిలిటీ అంటే మనము ఒక రకంగా చూస్తే దీన్ని ఒక హౌస్ ని ఎగ్జాంపుల్ తీసుకుందాము, లేదంటే కారుని తీసుకుందాం. కారుని మనము ఒక ఇండస్ట్రీలో మనము కారుని కొన్నప్పుడు ఏంది, ఒక్కటికి 10 సార్లు ఆలోచిస్తాం. మనం 10 లక్షలు 15 లక్షల కారు కొంటున్నప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తాము. కానీ ఆ కారులో పెట్రోల్ కొనేటప్పుడు మనం ఆలోచిస్తాం, చాలా ఫ్రీగా చాలా సంతోషంగా ఇదైతే కొనాల్సిందే కదా అన్నట్టు కొంటాం, అవునా కదా? సో అలాంటివి కొన్నప్పుడు మనము ప్రతి రోజు ప్రతి నెల సపోజ్ నేనే దాదాపుగా నెలకు 10,000 రూపాయలు పెట్రోల్ నా ఒక వెహికల్ కే నేను ఇవ్వాల్సి ఉంటది. అదే ఒక సంవత్సరానికి దాదాపు 1,00,00,000 రూపాయలు కేవలం పొయ్యి రావడానికే అన్నమాట ఇది. సో ఆ రకంగా 10 ఏళ్లలో ఎంత అవుతుంది, 10-15 లక్షలు అవుతుంది. కారు కాస్ట్ ఎంత, అది కూడా 10 లక్షలే, 10-15 లక్షలు ఇది కూడా అంతే అవుతుంది. అంటే ఇండైరెక్ట్ గా మనము కారు కొనేటప్పుడు ఉన్నంత సతర్కత అంటే విజిలెన్స్ అనేది మనము దాన్ని పెట్రోల్ కొనేటప్పుడు అంత విజిలెన్స్ ఉండదు, అంత ఆలోచించాం మనం. ఇన్ ద సేమ్ వే ఒక 50 లక్షలది ఒక ఇల్లు కొన్నాం అనుకోండి, ఎన్నో చేస్తాం మనం ప్లానింగ్ చేస్తాము, ఈఎంఐలు పెట్టుకుంటాం, పెద్ద లైఫ్ లాంగ్ మొత్తం ప్రాజెక్ట్ పెట్టుకొని ఒక ఇల్లు మనము తీసుకుంటాం. అది రియల్ ఎస్టేట్ పార్ట్ కదా. సో దాని ద్వారా కనీసం మన దగ్గర ఇల్లు అయినా ఉంటది మన దగ్గర, కానీ అందులో వాడే వస్తువులు ఉన్నాయి కదా. మనం ఎంట్రీ అయినాం అనుకోండి, ఇంట్లో ఎంట్రీ కాగానే సపోజ్ ఫస్ట్ ఎంట్రీ కాగానే మన డ్రాయింగ్ రూమ్ ఉంటది, డ్రాయింగ్ రూమ్ లో సోఫాలు ఉంటాయి, కర్టెన్స్ ఉంటాయి. అదే మనం కనుక మన వాష్రూమ్ లోకి వెళ్ళినట్లయితే దాంట్లో సోపులు పేస్టులు ఇవి, తర్వాత మన షాంపూలు, పర్సనల్ కేర్ ఇవన్నీ చూసినట్టయితే మనము ఒక 10-20 ఏళ్లలో చూసినట్టయితే ఎన్నెన్ని అవుతుంది, మనం ఒక్కొక్క దాన్ని కనుక క్లియర్ చేసి చూసినట్టయితే ప్రతి నెల మనము ఆ హౌస్ హోల్డ్, అందుకోసమే ఈ బుక్ అనేది అంత ఫేమస్ అయింది అనమాట. ఇది చదివితే కనుక దీంట్లో చాలా క్లియర్ గా ఉంటది. సో దీని రకంగా ఏంటంటే మనము ఏ 50 లక్షలు ఇల్లు అయితే కొన్నామో ఒక జనరేషన్ మొత్తానికి మనం దాన్ని అనుకున్నట్టయితే కొన్ని జనరేషన్స్ దాకా మనము ఆ ఇంటికి కావాల్సిన హౌస్ హోల్డ్ గోల్డ్ అన్నమాట. అంటే ఒక రకంగా దాన్ని మనం ఇస్తూనే పోతున్నాము, చాలా సంతోషంగా ఎవరికో ఇస్తున్నాం. సో దాన్ని మనం ఓన్ చేయాలంటే చేయలేం, అంటే దాన్ని మనం తీసుకోలేం. కనీసం అక్కడ 50 లక్షలు పెడితే ఇల్లు అయితే వచ్చింది మనకు, కానీ ఇక్కడ దానికంటే ఎక్కువ మనము ఇంట్లో వాడే వస్తువులను మనము వేరే వాళ్ళకు ఇచ్చేస్తున్నాం, అక్కడ మనకు ఒక పైసా వాపస్ రావట్లేదు. దీన్ని స్ట్రాటజైజ్ గా మనుషులు అంటే కొన్ని కంపెనీస్ యూజ్ చేసుకునే దాన్ని మనము వాపస్ తీసుకోవడానికి మనకు దగ్గర ఈ కార్పొరేషన్ అనేది మనకు ఒక అవకాశం కల్పించింది. అంటే దాన్ని ఓన్ చేసుకోవాలంటే ముందు మనం మైండ్ లెవెల్లో మనం దీన్ని బాగా వంట పట్టించుకోవాలి. ఏంటంటే
మనము వాడే ప్రతి వస్తువు మార్కెట్లో కొన్న వాటి ద్వారా ఎవరో బాగుపడుతున్నారు. మనం ఈ బిజినెస్ లో ఉన్నాము. దానికి మనకు కార్పొరేషన్ మనకు దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ గానీ, లేదంటే మనకు కావాల్సిన అన్ని రకాలుగా వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏందంటే, మనకు ఉపయోగపడే సామాన్లను మనం దీన్ని తీసుకోవడం వల్ల ఆ ఇండస్ట్రీలో కొంత భాగాన్ని మనం తీసుకోగలుగుతా ఉన్నాం. సో దాంతోటి పెద్ద అది కాదు. కానీ స్టార్టింగ్ లో ప్రాబ్లం ఏమైతుందంటే, అన్నిట్లలో సక్సెస్ లో ఏందంటే బిల్ గేట్స్ ను ఒకసారి అడిగినప్పుడు రియల్ డెఫినేషన్ అంటే ఆయన చెప్తాడేమంటే, ఓవర్కమింగ్ ద ఇనిషియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడం ఉంటుంది చూడు, అదే రియల్ అయిన సక్సెస్ అంటాం. మనము బిజినెస్ లో అయితే వస్తాం మనం, కానీ ప్రొడక్ట్స్ వాడాలంటే ఏం చేస్తాము? అరే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మళ్ళీ చూద్దాం అనుకుంటాం, లేదంటే ఈ నెల కాదు వచ్చే నెల అనుకుంటాం. అంటే దాన్ని మనము ఆ బిజినెస్ లో అయితే వచ్చి ఉన్నాం మనం, కానీ మనము ఒక అంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్ ను డెవలప్ చేసి ఒక బిగ్ పిక్చర్ లో మనం ఒక పెద్ద అమౌంట్ సంపాదించాలి, దానికి ఈ నుండి మొదలు పెట్టాలా, దానికి ఒక ప్రాపర్ ట్రైనింగ్, ఇవన్నిటిని మనం ఎప్పుడైతే చెయ్యమో అప్పటి వరకు మనం దీన్ని అంత రియలైజ్ కామన్నమాట. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అన్నమాట. ఇందాక దేవేష్ సార్ మేడం వాళ్ళు చెప్పినారు కదా, మనం ప్రొడక్ట్స్ వాడుకోవడము, మేడం అరుణ చెప్పినట్టుగా వాడించడం, అంతే కదా. దాంట్లో ఈ ప్రాబ్లం ఏమి, ఆల్రెడీ మనం వాడుకుంటూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే రియలైజేషన్ అన్నమాట. ఆ ఇండస్ట్రీలో మనము వేస్తా ఉన్నాము, మన ఇండస్ట్రీ ఇది, మన షాపు, మన ఎసెట్ బిల్డ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఇది రియలైజ్ కావడం ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. రెండోది ఏంటంటే, ఇందులో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటి ప్రొడక్ట్స్ నాలెడ్జ్ తీసుకోవడము, ఆ ప్రొడక్ట్స్ ని వాడడము, తర్వాత ఏంటంటే మన ఫెయిత్ ను కొంతమందికి ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానంటే, చాలా మంది దగ్గర ప్రొడక్ట్స్ వాడతారు కానీ నాలెడ్జ్ ఉండదు, నాలెడ్జ్ ఉంటది కానీ ప్రొడక్ట్స్ వాడరు. ఈ రెండిట్లలో ఏంటంటే వాళ్ళు పెద్దగా వాళ్ళకి ఎప్పుడు ప్రొడక్ట్స్ కు సంబంధించిన ప్రాబ్లం ఉంటది. సపోజ్ మనము దీనికి కావాల్సింది ఏంటంటే మనకు ఒక స్టోరీ ఉండాలి. ఎట్లాగైతే మనము ప్రాసెస్ లో ఒక పార్ట్నర్ ను మనం ఎట్లాగైతే సెలెక్ట్ చేయడానికి మన దగ్గర ఒక స్టోరీ ఉంటుందో, నేను ఫలానా ఇట్లా ఉంటి ఆ తర్వాత ఒక మెంటర్షిప్ టీం ద్వారా కలిసిన ఆ తర్వాత ఇది జరిగింది అన్నట్టుగానే మనం కూడా ఈ ప్రొడక్ట్స్ బేస్డ్ స్టోరీ అనేది ఒకటి తయారు చేసుకోవాలా. లేదంటే మన మెంటర్ దగ్గర మనం ఉండి కన్సల్టేటివ్ సెల్లింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఎవరైనా మన కల్చర్ అనుకోండి, వాళ్ళని మనం అప్రోచ్ అయినప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ అప్రోచ్ వేరే ఉండాలా, బిజినెస్ పార్ట్నర్ అప్రోచ్ వేరే, రెండింటిని ఎక్కడ మిక్స్ చేయొద్దు అనమాట. సో ఇక్కడ మన గోల్ ఏంటంటే, మనం ఒక 10, 20, 30 కస్టమర్స్ ని మనము ఒక రెగ్యులర్ గా వాడే వాళ్ళను మనం తయారు చేసుకున్నట్టయితే వాళ్ళు పెరుగుతా ఉంటారు. మనం ఇక్కడ 100,000, 1000 అట్లా బాగా మనం ఎక్స్పర్ట్ అయిపోయి సెల్లింగ్ లోనే వీర లెవెల్లో చేయడం అనేది నేనంత అది కాదు. మణిపాల్ రెడ్డి కూడా అదే అంటారు. లేదంటే పెద్ద పెద్ద డైమండ్స్ ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళంతా ఏంటంటే వాళ్ళు రిటైల్ ఎక్స్పర్ట్స్ అంతది కాదు, కాకపోతే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ బిల్డింగ్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఒక స్టోరీ చెప్పి, అంటే నేను ఫలానా అంటే ఒక సపోజ్ ఎవరైనా కలిస్తే వాళ్ళకి ఏదన్నా ఛాలెంజ్ ఉందనుకోండి, లేదంటే వాళ్ళను అప్రిషియేట్ చేయడం, కనెక్ట్ సేమ్ అవే ప్రిన్సిపల్స్ వాడిందంటే వాళ్ళకు మనము కొంత స్టోరీ ద్వారా వాళ్ళకు మనము కొంతమంది క్లయింట్స్ తీసుకొచ్చి వాళ్ళకు వాల్యూమ్ క్రియేట్ చేసి అది రెగ్యులర్ గా అయ్యేట్టు చేయడం అనేది అది ఇంపార్టెంట్ అన్నమాట. దాని తర్వాత జరుగుతుంది ఏమి, మన ఫెయిత్, నాలెడ్జ్ వచ్చింది, మనకు మన స్టోరీ వచ్చింది అంటే ఇక్కడ ప్రోడక్ట్ నాలెడ్జ్, ప్రోడక్ట్ వాడడము, ప్రోడక్ట్ స్కిల్ డెవలప్ చేసి రిటైలింగ్, ఇదంతా ఒక కనెక్షన్ లాగా ఉంటది అనమాట. సపోజ్ మన దగ్గర ఇప్పుడు నేనున్నా కదా, ప్రోటీన్ పౌడర్ గురించి ఒక గంట సేపు చెప్తాను అనుకో, కానీ నాకు మనుషులతోటి దాన్ని రిటైల్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ లేవు, రెండోది నేనే వాడట్లేదు దాన్ని, నా దగ్గర ఫెయిత్ లేదు. అంటే ఇక్కడ ఏమి, మన దగ్గర నాలెడ్జ్ ఉండాలా, వాడాలా, ఫెయిత్ ఉండాలా, తర్వాత స్కిల్స్ కూడా ఉండాలా. ఎవరికన్నా మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ నీడ్ ఐడెంటిఫై ఎట్లా చేయాలా, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళని స్టడీ చేయడం, ఇవన్నీ ఏంటంటే ఒట్టిగానే మనం మనుషులను కన్విన్స్ చేయలేము. యూ కాంట్ కన్విన్స్ ద పీపుల్, యువర్ కన్విక్షన్ విల్ కన్విన్స్ ద పీపుల్ అన్నమాట. అంటే మనము వాడి, మన దగ్గర నాలెడ్జ్ ఉండి, మన దగ్గర స్కిల్ ఉండి, అప్పుడే కానీ మనము ఒక యూనిట్ ఆఫ్ వీటిని మనం కొంతమంది కస్టమర్స్ మన వంతుగా మనం డెవలప్ చేసుకుంటాం అనమాట. దానికోసం ఇందాక దేవేశ్ సార్ చెప్పినట్టు మన దగ్గర కొంత వరకన్నా మనం పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, లక్షలు, కోట్లు అవి పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించి చూడండి,
ఒక 3 బిజినెస్‌లను మీరు ఒక రిటైల్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి స్టడీ చేసి చూడండి. అది చూసినప్పుడు యాస్ ఎ ఎక్సర్‌సైజ్‌గా మీకు అర్థమవుతది. మనం ఎంత బిజినెస్‌లో ఉన్నాం. మనం ఎంత చాలా తక్కువ చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతది. మీరు ఒకసారి ఎళ్లి చూడండి. ఏదైనా ఒక రిటైల్ ఒక దుకాణమే ఉందనుకోండి చిన్నది. షాపర్ స్టాపు పెద్దదా అందులోకెళ్ళకండి. చిన్న దగ్గరికే ఎళ్లి చూడండి మీరు. వాళ్ళు దానికి ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేసిర్రు? క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత దానికి? రెండోది దాన్ని రన్నింగ్ కాస్ట్ ఎంత అవుతా ఉంది? దానికి పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళు ఎంత టైం ఏస్తా ఉన్నారు? దానికి ఎవలన్నా మెంటర్‌షిప్ ఎవరైనా ఉన్నారా దానికి? రెండోదేందంటే దాంట్లో అక్కడేమన్నా మనకి పాసివ్ ఇన్‌కమ్ ఏమన్నా వచ్చేదుందా? మెంటర్స్ ఎవరైనా ఉన్నారా? దాని పొటెన్షియల్ ఎంత? అంటే ఆర్‌ఓఐ అంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిస్క్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈ రెండింటిని స్టడీ చేయండి. ఇప్పుడు అక్కడ 10 లక్షలు 50 లక్షలు పెట్టిరనుకోండి, నడవకపోతే అంత రిస్క్ ఉందా లేదా? కానీ మనకి ఇక్కడ ఏమైనా ఉందా? ఏం లేదు. అదే గనుక మనం ఇక్కడ మన ఉద్యోగాన్ని అవి ఇవన్నీ బంద్ చేసుకొని చేస్తున్నామా? లేదు 2 గంటలు మనం కరెక్ట్ గా నాలెడ్జ్ తీసుకొని మనం ప్రొడక్ట్స్ వాడి ఒక ఫెయిత్ తోటి ఒక కన్విక్షన్ తోటి కరెక్ట్ గా వర్క్ చేస్తే మనము 2 గంటలు చాలు. చాలా మంది ఏమంటే ఉద్యోగాలు వదిలేయాల్సిందే అదేం కాదు. ఇప్పుడు మణిపాల్ రెడ్డి వాళ్ళ సీడీ వింటున్నాం కదా! వాళ్ళు డబుల్ డైమండ్స్, ఫౌండర్ డబుల్ డైమండ్స్. వాళ్ళ పిల్లలిద్దరు కూడా యూఎస్‌లో అంత పెద్ద అంటే ఫారిన్ కంట్రీస్‌లో ఉండి వాళ్ళు చదువుల తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఈ బిజినెస్ చేస్తున్నారు. అట్లా అనుకుంటే వాళ్ళు కూడా వదిలేసి వాళ్ళ పిల్లల్ని బిజినెస్‌లో వదిలేపిచ్చి ఉద్యోగాలు వదిలేపిచ్చి బిజినెస్ చేయించేవాళ్ళు కదా! అంటే దీంట్లో అంత అవసరం కూడా ఉంది. కాకపోతే ఏందంటే మనం ఒక స్కిల్ కాకుండా మనకు ఫెయిత్ లేకుండా మనం చేయాల్సిన పనులు చేయకుండా ఉన్నప్పుడు ఏందంటే ప్రాబ్లమ్ అవుద్దన్నమాట. సో ఈ రకంగా ఏందంటే మనము మన ఫెయిత్‌ను డెవలప్ చేసుకోను, మన స్కిల్ డెవలప్ చేసుకోవడము వీటి ద్వారా మనం ఒక వాల్యూమ్ డెవలప్ చేసుకొని మనం ఒక ఆర్గనైజేషన్‌ను డెవలప్ చేసేదన్నది మన మెయిన్ వర్క్ అన్నమాట. సో మన ఆర్గనైజేషన్‌లో మనం ఈ రకమైనటువంటి ఇదే సేమ్ దాన్ని మనం డూప్లికేట్ చేసినప్పుడు మన ఆర్గనైజేషన్‌లో మనం ఒక 20 మందా, 30 మందా, 50 మందా ఒక 50 మందిని గనుక మనం కరెక్ట్‌గా అంటే పార్ట్నర్స్‌ని గనుక మనం కరెక్ట్‌గా వాళ్ళను టీచ్ చేసి, వాళ్ళను అన్ని రకాలుగా వాళ్ళను ఒక ఎంపవర్ చేసి, ఎడ్యుకేట్ చేసి, వాళ్ళని ప్రాపర్‌గా గనుక కరెక్ట్‌గా చేసినట్టయితే ఆటోమేటిక్‌గా అక్కడ నుండి ఒక రిపీటెడ్ సేల్స్ వాల్యూమ్స్ అనేది జరుగుతా ఉంటది. సో ఇది మెయిన్ అన్నమాట స్టోరీ. ఇప్పుడు ఈ బిజినెస్‌లో కూడా ఏందంటే 9 కోర్ స్టెప్స్ ఇందాక డిటో అన్నాం గదా! మనకు కూడా ఫిఫ్త్ మంత్ లోపల మంజు మేడం చెప్పినారు గదా! ఫిఫ్త్ మంత్ లోపల మీరిప్పుడు చేస్తున్నారా? ఎంత చేస్తున్నారు? ఏదైనా ఎందుకంటే థిస్ బిజినెస్ ఈస్ యువర్స్ ఇది. ప్రతిసారి ఎవరో ఇప్పుడు మణిపాల్ రెడ్డి గారు చెప్తారు గదా! వాళ్ళు ఎవరినెళ్లి పీవీల కోసం ఫోర్స్ చేయరాళ్ళు. కానీ ఆటోమేటిక్‌గా వాళ్ళ ఆర్గనైజేషన్‌లో వాల్యూమ్ చేయడం అనేది జరుగుతా ఉంది. ఎందుకనంటే వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్‌ను, ఎథిక్స్‌ని లేదంటే వాళ్ళ వాల్యూస్‌ని, ట్రస్ట్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ మనం ప్రాసెస్‌లు ఏవైతే చెప్తామో అవన్నీ వాళ్ళకి చెప్పించేసి, వాళ్ళకు వాళ్ళు స్వతహాగా వితౌట్ ఎనీ అప్లైన్ వాళ్ళు వీళ్ళు మాటి మాటికి చెప్పడం అనేది కాకుండా వాళ్ళకి వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ డిటో దాన్ని ఇక్కడ మనం చేయాల్సిందేమి 5వ తారీఖు లోపల మనకు ఇంట్లో కావాల్సిన వస్తువులు మనం ఏమన్నా రిటైల్ చేసుకునే వస్తువులు ఏమన్నా ఉంటే వీటిని మనం చేసుకొని వాటిని మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకోవడము. తర్వాత ట్రైనింగ్స్ వాటిలలో మనము యూజ్ కావడము. కొంతమంది కస్టమర్స్ కి వాళ్ళను చేసుకుంటూ మనం ముందుకెళ్తే సరిపోతుందన్నమాట. దిస్ ఈస్ ద టాపిక్ అన్నమాట. అందులో మేము ఏదైతే చేస్తున్నామో మేడం కూడా రెగ్యులర్ గా కంపల్సరీగా మా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళయి మేము కలిసి మేడం చేస్తా ఉంటారు. వాల్యూమ్ కోసము కొంతమందితోటి సెపరేట్ గా మేము మాట్లాడడం గానీ, ఇప్పుడు మా దగ్గర చాలా మంది ఏందంటే ఒక రకంగా యాజ్ ఏ ప్రొఫెషన్ గా అనుకోవచ్చు కూడా ఏందంటే మెడికల్ అడ్వైస్ కోసం కూడా చాలా మంది అడుగుతా ఉంటారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు సరిగా ఫాలో గాక వాళ్ళు చేయలేక ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు గాని ఆ రకంగా ఏందంటే ఓవరాల్ మనము మన ఆర్గనైజేషన్ మొత్తంలో ఏందంటే మన ఫోకస్ అంతా ఏందంటే లివరేజ్డ్ సేల్స్ అనేది మన మెయిన్ రోల్ అన్నమాట. మిగతాయన్నీ యాజ్ ఏ పీసీగా వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే మనం యాజ్ ఏ పీసీగా అంటే పర్సనల్‌గా మనం యూజ్ చేయాలి. యాజ్ ఏ పీసీ రోల్ కూడా అవుతా ఉంటది. 2 రిటైలర్ రోల్ అది కూడా చేస్తా ఉండాలా. మనం సీరియస్‌గా మొత్తం అన్ని బంద్ చేసి రిటైలింగ్ అనేది కాకుండా మనం యాజ్ ఏ కస్టమర్‌గా, రిటైలర్‌గా ఉంటూనే మనం ఒక లివరేజ్డ్ సేల్స్ చేయడం అనేది అప్పుడే గాని మనం ఈ యొక్క ఇండస్ట్రీ యొక్క ఫుల్ పొటెన్షియల్‌ను మనం యూజ్ చేసుకున్నట్టు అవుతది. సో టాపిక్ టూల్స్ అయితే మనం ఇందాక అనుకున్నాం గదా! దీంట్లో మనుషులను గురించి మాట్లాడడానికి క్వెషన్స్ అవి వచ్చినప్పుడు ఏందంటే
ఈ వార్తాలాప్ అనేది ఇది ఒక బుక్ ఉంది, కన్వర్జేషన్ అనేది. దీంట్లో ఈ రిటైలింగ్ గురించి కావచ్చు, లేదంటే యాజ్ ఎ బిజినెస్ గురించి కావచ్చు, క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని, అంటే దీంట్లో ఏమేమి ఎట్లా అనేది ఉంది. తర్వాత పీపుల్ డీలింగ్ కోసం ఇది చిన్న బుక్ ఇది. తెలుగులో కూడా మామూలుగా అంటే ఇది ఉన్నది, ఇంకా మిగతా బుక్స్ కూడా ఉన్నాయి. ఇవి తర్వాత ఏంటంటే ఇది. దీని తర్వాత వాల్యూమ్ కి సంబంధించింది ఇందాక మనం మాట్లాడినాం కదా, మనోజ్ శివప్రియ వాళ్ళది ఒకటి రిటైల్ ఎస్టేట్ సిడి స్ట్రీమింగ్ ఉంది. అది మేము చాలా మందికి పంపించినాం, వినుంటారు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినండి, డిస్కస్ చేయండి. నెక్స్ట్ మణిపాల్ రెడ్డి వాళ్ళది కూడా ఉంది. ఈ నెలనే మన సుమిత్ బహదూర్ వాళ్ళది కూడా వచ్చింది, మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేది. దాంట్లో కూడా వాళ్ళు చాలా క్లియర్ గా చేసినారు. సో ఓవరాల్ గా ఏంటంటే వీఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సేల్స్, బట్ ఏంటంటే దట్ ఈస్ బిగ్ పిక్చర్ లో ఏంటంటే ఆర్గనైజ్డ్ గా మనం ఒక కార్పొరేషన్ కు యాక్సెస్ అవుతూ, మనం బ్రిట్ వరల్డ్ వైడ్ ద్వారా కొన్ని నేర్చుకుంటూ ఒక లివరేజ్డ్ సేల్స్ అంటే ఏంటంటే మల్టిప్లైడ్ సేల్స్ చేసినప్పుడు ఏంటంటే అది కూడా ఏంటంటే మనం చేస్తేనే వచ్చేది కాదు. ఇప్పుడు సపోజ్ వాల్మార్ట్ ఎక్కడ ఏడనో ఉన్నాడు కదా, లేదంటే ఇప్పుడు డిమార్ట్ ఆయన ఏడనో ఉంటాడు, ఆయన వచ్చి రోజు కూర్చుండి అమ్మడు కదా, అయినా వాళ్ళ సేల్స్ జరుగుతా ఉన్నాయి కదా. ఇన్ ద సేమ్ వే మనం కూడా ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒక లివరేజ్డ్ సేల్స్ కనుక చేసినట్టయితే మనం ఈ బిజినెస్ లో ఎందుకైతే వచ్చినామో అది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఏంటంటే ఒక పెద్ద ప్యాసివ్ ఇన్కమ్, అసెట్ బేస్డ్ క్వాలిటీ మనీ. అంటే మనము ఇప్పుడు మన ఇండస్ట్రీలో చూసినట్టయితే ఇప్పుడు టాటాస్ కానీ, అంబానీస్ కానీ, వాళ్ళందరూ కానీ వాళ్ళు పోయి ఎంప్లాయ్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్ కానీ వాళ్ళు ఏం పని చేస్తలేరు, కానీ వాళ్ళు వీళ్ళ ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళు వీళ్ళ కోసం పని చేస్తా ఉన్నారు. సో ఇన్ ద సేమ్ ఏరియాలో ఏంటంటే మన దగ్గర కూడా కొంతమంది రిటైలర్స్ కూడా ఉంటారు, అంటే వాళ్ళు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగానే ఉంటారు వాళ్ళు. కానీ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళని మనము యాజ్ ఎ ఎంప్లాయీస్ మనకు లేరు కాబట్టి మనం బిజినెస్ పార్ట్నర్స్ ని సెలెక్ట్ చేసుకోవడము, వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయడము, ట్రైన్ చేయడము, ఎంపవర్ చేయడము, రిలేషన్ బిల్డ్ చేయడము, ఒక రకంగా ఏంటంటే వాళ్ళను మనం ఒక మైండ్ సెట్ తోటి, వాల్యూస్, ప్రిన్సిపల్స్ ఇవన్నిటితోటి, ఎందుకంటే మనుషులు మనల్ని అబ్జర్వ్ చేస్తారు, మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం అంటున్నాము, ఏం చేస్తున్నాము, ఏమో అనుకుంటున్నాము, ఇవన్నిటికీ ఒక అది ఉంటది. సో మన మణిపాల్ రెడ్డి వాళ్ళది తర్వాత దాంట్లోనే తీర్థంకర్ దత్త వాళ్ళ సీడీ ఉంది ఒకటి, క్యారెక్టర్ అనేది. దాంట్లో లాస్ట్ కు ఒకటి చెప్తాడు, ఏమరికైనా స్టోరీ చెప్తాడు. ఒక రాజు ఉంటాడు, ఆయన రాజ్యాన్ని మొత్తం కనుక ఆయన ముసలాయన అయిపోయి వాళ్ళ పిల్లలు వారసులకు ఇవ్వాలనుకున్నప్పుడు ముగ్గురికి ఆయన ఏం చేస్తాడంటే ఒక చిన్న టెస్ట్ పెడతాడు. ఏమంటే ఈ కట్టెలు, ఒక కట్టె పుల్ల ఉన్నాయి కదా, దీన్ని మీరు ఎవరు చూడని దగ్గర మీరు దాన్ని ఇరుసుకొని రండి అని చెప్తే, ఎవరైతే దీన్ని పాస్ అవుతారో వాళ్ళకి మీ రాజ్యం వస్తుంది అన్నప్పుడు ఒక అతను పోయి ఏం చేస్తాడు, తలుపులు మూసేసుకొని ఎవరు చూస్తలేరు కానీ ఇరుసుకొని వస్తాడు, చూపిస్తాడు, అయ్యో నేను ఇరుసుకొని వచ్చిన ఎవరు చూడలేదు అంటారు. ఇంకొక ఆయన చాలా దూరం పోయి ట్రై చేస్తాడు, అక్కడిక్కడ జంగల్ అటు ఇటు చూసి ఎవరు లేరు కానీ ఆయన ఇరుసుకొని వస్తాడు, చూస్తాడు. మూడో వ్యక్తి చాలా టైం వరకు కూడా రాడనమాట ఆయన. సో అతను ఏం చేస్తాడంటే పోయి చూసి ఆయన వాపస్ వచ్చేస్తాడు, కట్టె అట్లనే ఉంటుంది, ఇరుచుకొని రాడనమాట. ఆయన అడుగుతారు, ఏమి మరి నువ్వు ఏమి నువ్వు అని అంటే, నేను ఎక్కడ చూసినా ఎవరో ఒకరు ఉన్నారు, పైన దేవుడు అయితే ఉన్నాడు కదా, చూస్తున్నాడు కదా, నాకు అట్లా ఎవరు చూస్తలేరు అనేది నాకు ఎక్కడ అనిపించలేదు అని అన్నాడంట. అంటే దాని అర్థం ఏమంటే అతనికి ఆ థర్డ్ పర్సన్ కి, అంటే ఆయన హానెస్టీ, ఇంటిగ్రిటీ, ఆయనకున్నటువంటి దాన్ని చూసి ఆ రాజ్యం అనేది అతనికి ఇస్తారు. సో దిస్ బిజినెస్ ఈజ్ యువర్స్. మీరు దీనికి హానెస్ట్ గా ఉంటూ ఏం చేయాలి, అది మీకు ఏం డ్రీమ్స్ ఉన్నాయి, మీ పిల్లల కోసం, మీ నెక్స్ట్ జనరేషన్ కోసం పెద్ద బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మీరు దీనికి ఎంత హానెస్ట్ గా ఉన్నారు, ఎంత సీరియస్ గా ఉన్నారు, ఎంత వర్క్ ఎథిక్స్ గా, ఎంత మారడానికి, నేర్చుకోవడానికి, ఓర్చుకోవడానికి రెడీగా ఉన్నారు, దాన్ని బట్టే మీకు దేవుడు దీంట్లో మీకు ఫలితం అనేది ఇస్తాడు. సో అందరు ఈ రోజు చాలా చక్కగా మాట్లాడినారు, యు ఆర్ ఆల్ దాంట్లో ఉన్నారు. సో మేడం ఒకసారి మళ్ళీ మాట్లాడతారు. సారీ ఫర్ భానుప్రకాష్ గారి గురించి చెప్పలేదు, తను కూడా చాలా మంచి మాట్లాడిండ్రు, ఆయన పేరు ఎత్తలేదు, అందుకోసం అని చెప్తున్నాను. చాలా మెల్లమెల్లగా ఆయన కూడా మంచి లీడర్ అవుతున్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఫైనల్ గా థ్యాంక్స్ టు దేవేష్ జీ అండ్ అందరికి కూడా. ఏమంటే సండే రోజే మనం మీటింగ్ చేస్తున్నాము, మిగతాది ఏమన్నా ఉంటే మీరు పర్సనల్ లెవెల్లో, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనము లాస్ట్ మీటింగ్ లో కూడా దేవేష్ సార్ చెప్పిండు, మనం నాలెడ్జ్ ఎంత తీసుకున్నా కానీ దాన్ని యాక్షన్ గా కన్వర్ట్ చేయనట్లయితే, మనం హానెస్ట్ గా మన డ్రీమ్స్ కోసం మనం పని చేయనట్టయితే దాంట్లో మనకు ఏమీ రాదు.
సో దేవే సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పిన దాన్ని మనము 100% ఫాలో అవుతూ మన కోసం మనం ఎఫర్ట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే పెద్ద బిజినెస్ జరుగుతుంది. మనం చాలా A70 కోసం 2029 లో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా డైమండ్స్ అప్పటి వరకు తప్పకుండా మనం కలిసి A70 లో పార్టిసిపేట్ చేస్తామని దీన్ని మాటి మాటికి అంటా ఉండండి. రిటర్న్ గోల్స్ రాసి పెట్టుకోండి. సో ఇండివిజువల్ లెవెల్లో మనం అన్ని చేద్దాం ఉంటాము. సో ఈ రోజు ఇంతటితో ఈ మీటింగ్ ని వైండ్ అప్ చేస్తా ఉన్నాము. మనము ఈ రోజు